రాజనగరం నియోజకవర్గం రాజనగరం మండలం దివాన్ చెరువు గ్రామంలో రాజమండ్రి పార్లమెంట్ సెక్రటరీ మరియు ఏపీ హ్యూమన్ రైట్స్ ఎస్ఎస్ఎల్ చైర్మన్ ప్రధాన కార్యదర్శి ఏపీ గవర్నమెంట్ రాజనగరం మరియు టీడీపీ సీనియర్ నాయకురాలు కండవల్లి లక్ష్మి మీడియా సమావేశంలో రాజనగరం నియోజకవర్గం అత్యధిక మెజార్టీతో గెలిచిన బత్తుల బలరామకృష్ణకి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వెంకటరమణ చౌదరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరియు ఎన్డీఏ కూటమి గెలిపించడానికి సహకరించిన నాయకులకు కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేశారు। ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు కండవల్లి మరియమ్మ, కండవల్లి బేబీ, చీర లక్ష్మి, మందపల్లి విమల, దుల్ల పద్మ తదితరులు మహిళా నాయకులు పాల్గొని భారత ప్రధాని నరేంద్ర మోదీకి, నారా చంద్రబాబు నాయుడుకి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి శిరస్సు వంచి శుభాకాంక్షలు తెలియజేశారు। అందరికీ నమస్కారం। నా పేరు కండవల్లి లక్ష్మి, మాది రాజానగరం నియోజకవర్గం రాజానగరం మండలం దివాన్ చెరువు గ్రామం, టీడీపీ జిల్లా ఎస్ఎస్ఎల్ కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ హ్యూమన్ రైట్స్ ఎస్ఎస్ఎల్ చైర్మన్, రాజమండ్రి సిటీ క్రిస్టియన్ ప్రధాన కార్యదర్శి, ఏపీ ఉమెన్ ప్రైడ్ రాజానగరం నియోజకవర్గం ఇన్ఛార్జిగా కూడా పనిచేయడం జరుగుతుంది। తెలుగుదేశం నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఒక చరిత్రలోనే తిరగరాసిన రోజుగా ప్రెస్ ముందుకు రావడం జరుగుతుందండి। గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన పడ్డ కష్టం, ఆయన పడ్డ అవమానాలు అన్నిటికీ ధీటుగా ఈరోజు ఎంతో శుభ సంతోషంతో ప్రెస్ మీట్ ద్వారా నా ఆనందాన్ని వ్యక్తపరచడానికి ప్రెస్ ముందుకు రావడం జరిగిందండి। ఈరోజు టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థులు అత్యధిక మెజార్టీతో గెలిచిన ప్రతి సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను। ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్ అండి మీ అందరికీ। కానీ నారా చంద్రబాబు నాయుడు గారు ఓర్పు, సహనం, ఆయన ఇచ్చిన పథకాలు, ఆయన యువతకు ఇచ్చిన భరోసా ప్రతిదీ కూడా ప్రజల దృష్టిలో పెట్టుకొని ఓటేసి ఈరోజు అంటే మేము నాయకులుగా ఏదైనా మాట తులసినాడొచ్చు, కానీ ప్రజలందరూ ఓర్పు సహనంతో ఓటుతో సమాధానం చెప్పారండి। అదే నిదానంతో మా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి ప్రదాత, సంపద సృష్టికర్త, ఆయన ఏదైనా చేయగల సమర్థుడని అనే నినాదంపై ప్రజల తీర్పు చెప్పడం జరిగింది। మా ఎమ్మెల్యేలే కాదు, మా మంత్రులే కాదు, మా రాష్ట్ర సీఎం వారి నారా చంద్రబాబు నాయుడు గారే కాదు, ఏదైనా చేసి చూపిస్తారని నమ్మకం, విశ్వాసం అయితే మాకు ఉన్నదండి। కానీ మా రాజానగరం నియోజకవర్గం నుండి ఉమ్మడి అభ్యర్థిగా బత్తుల బలరామకృష్ణ గారు 34,000 ఓట్లు మెజార్టీతో గెలవడం చాలా సంతోషం। దాని కృషి, దాని ఫలితం అంతా కూడా మా రాజానగరం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ బొడ్డు వెంకటరమణ చౌదరి గారి త్యాగం మేము ధైర్యంగా, సగర్వంగా మేము చెప్పుకుంటున్నామండి। బత్తుల బలరామకృష్ణ గారి నాయకత్వంలో ప్రతి ఒక్కరూ కూడా మేము ఇంటింటికి వెళ్ళి ఉమ్మడి అభ్యర్థిగా బలరామకృష్ణ గారు ఉన్నారు కాబట్టి ఆయన గెలిపించాలని బొడ్డు వెంకటరమణ చౌదరి గారి పిలుపు మేరకు, అలాగే రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి గారి కొరకు మేము డోర్ టు డోర్ వెళ్ళినప్పుడు మంచి స్పందన లభించింది। అదే నినాదంతో ప్రజలు కూడా ఓటుతో అత్యధిక మెజార్టీతో గెలిపించారు। బలరామకృష్ణ గారి ఒక మాట నేను మీడియా సభ్యుల ద్వారా తెలియపరుస్తున్నాను। సార్, రాజానగరం నియోజకవర్గం నుండి మీరు గెలిచిన సందర్భంగా మీకు ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను। ఒక టీడీపీ నాయకురాలుగా, కార్యకర్తగా మా బొడ్డు వెంకటరమణ చౌదరి గారు మీరు ఇరువురు కలిసి ఐక్యతగా ప్రజలకు ఏ సమస్య వచ్చినా పార్టీలకు అతీతంగా పని చేయండి। ఏ పార్టీ సభ్యులని కూడా మీరు చూడొద్దు। మనం ప్రతి ఒక్కరూ కూడా క్రమశిక్షణగా, న్యాయంగా, నీతిగా మనం ముందుకు సాగితే మనకు ఫ్యూచర్లో భవిష్యత్తు ఉన్నదని నా అభిప్రాయం మీకు తెలియజేస్తున్నాను సార్। మా వెంకటరమణ చౌదరి గారు చాలా సామాన్యులు, మంచి వ్యక్తి, సౌమ్యులు, గర్వం లేని వ్యక్తి। ఈరోజు ఆయన కృషి ఫలితమే బలరాం గారికి 34,000 ఓట్లు మెజార్టీ తీసుకురావడం ఎంతో సంతోషం। మీ అందరికీ కూడా అభినందనలు కూడా తెలియజేసుకుంటున్నాను। మా రాజానగరం నియోజకవర్గమే కాదండి, పార్లమెంటరీ అభ్యర్థులు అందరూ కూడా అత్యధిక మెజార్టీ, ఆదిరెడ్డి వాసు గారు, గోరంట్ల బుచ్చి చౌదరి గారు, అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణ గారు, కొవ్వూరు ఎమ్మెల్యే గారు, వీళ్ళందరూ కూడా మంచి మంచి మెజార్టీతో గెలవడం ఎంతో సంతోషం। నారా చంద్రబాబు నాయుడు గారికి మీరందరూ కూడా మంచి పేరు తెస్తారు, ఆ నమ్మకం, విశ్వాసం కార్యకర్తలుగా మాకు కూడా ఉన్నది। మీ అందరికీ కూడా ఈరోజు రాజమండ్రి రూరల్ గోరంట్ల బుచ్చి చౌదరి గారు ఆయన ఓటింగ్ చూసినప్పుడు
8,000 ఓట్ల మెజార్టీ అన్నారండి. అది ప్రతి ఒక్కరికి కూడా శుభ సూచకం కింద మేము అందరం చూసామండి వీడియోల ద్వారా, లైవ్ ద్వారా. నిజంగా బుచ్చి చౌదరి గారికి పాదాభివందనాలు. మీరందరూ కూడా, మీ ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ కూడా మా నారా చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు తేవాలని ఒక టీడీపీ జిల్లా ఎస్ఎస్ఎల్ కార్యదర్శిగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. జై తెలుగుదేశం. మా నారా చంద్రబాబు నాయుడు గారు రేపు 12వ తారీఖున ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఆయనకి శుభాభివందనలు తెలియజేస్తున్నాం. మా లోకేష్ బాబు గారి కష్టానికి ప్రతిఫలం దక్కింది. మన అవమానాలు, మన ఓర్పు, మన సహనం ఈ రోజు ప్రజలందరూ చూసి మనకు పట్టం కట్టారు. కాబట్టి మనందరం కూడా యథార్థంగా ప్రజలకు సేవ చేసి ముందడుగులో ఉండాలని, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరం కూడా సపోర్ట్ చేసుకుంటూ వెళ్తే భవిష్యత్తులో మనకు మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ సీఎం గా గెలవడానికి ఉంటుందని ఆశతో మీ అందరికి తెలియజేస్తూ మీ అందరికి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మా నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మీ కండవెల్లి లక్ష్మి.